రాష్ట్రమంతా రాజకీయం ఒకలా ఉంటే అక్కడ మాత్రం మరోలా ఉంది. అన్ని నియోజకవర్గాల్లో అధికార కూటమి వైపు చేరికలు కనిపిస్తుంటే అక్కడ మాత్రం అనూహ్యంగా వైసీపీలోకి చేరికలు జరగడం చూస్తుంటే ఇటీవల సంచలనంగా మారిందని చెప్పాలి ఈ విషయం. ఇక అలాంటి చోట కూడా ఫ్యాన్ పార్టీని అంతర్గత కుమ్ములాటలు అతలాకుతలం చేయడంతో హైకమాండ్ అలర్ట్ అయిపోయిందట. వెంటనే రంగంలోకి దిగి మార్పులు చేర్పులతో మంత్రం వేసిందట. ఇంతకీ అది ఎక్కడా, అక్కడ అసలు ఏం జరుగుతోంది? ఎమ్మిగనూరులో ఫ్యాన్ కి రిపేర్లు పూర్తి. అంతా సెటరేట్ అయినట్టేనా? పార్టీ పెద్దల ప్లాన్ వర్కౌట్ అయిందా? బుట్టాకు ఎర్రకోటకు కుదిరిన రాజీ. అన్ని నియోజకవర్గాల మాదిరిగానే 2024లో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోనూ ఫ్యాన్ కి ఎదురుగాలే వీచింది. సామాజిక కోణంలో భాగంగా మాజీ ఎంపీ బుట్టా రేణుకని బరిలోకి దించిన ఆ పార్టీకి అస్సలు కలిసి రాలేదు అక్కడ. వాస్తవానికి 2014లో వైసీపీ ఎంపీగా పనిచేసిన బుట్టా రేణుక ఆ తర్వాత టీడీపీకి దగ్గరయ్యారు. అయితే 2019 ఎన్నికల నాటికి మళ్లీ వైసీపీ గూటికి చేరుకున్న ఆమెకి జగన్ సాదర స్వాగతం పలికినప్పటికీ ఎక్కడా పోటీ చేసే అవకాశం దక్కలేదు. అయితే 2024లో భారీ స్థాయి మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టిన వైసీపీ హైకమాండ్ బుట్టా రేణుకని ఎమ్మిగనూరు అసెంబ్లీ బరిలో నిలిపింది. కానీ పార్టీలో విభేదాల కారణంగా ఆమెకు ఓటమి తప్పలేదు. అయితే ఆ తర్వాతైనా పరిస్థితి మారిందా అంటే అంతకంతకు నేతల మధ్య విభేదాలు పెరిగాయే తప్ప ఏమాత్రం తగ్గలేవు. ఇతర పార్టీల నుంచి నేతలొచ్చి చేరుతున్నా సొంత పార్టీలో మాత్రం రచ్చ తగ్గడం లేదు. కర్నూలు జిల్లా వైసీపీలో కురువృద్ధుడు మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డికి మాజీ ఎంపీ బుట్టా రేణుకకి మధ్య విభేదాలు చాన్నాళ్లుగా భగ్గుమంటున్నాయి. గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎర్రకోట చెన్నకేశవరెడ్డిని కాదని మాజీ ఎంపీ బుట్టా రేణుకకి ఎమ్మిగనూరు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు జగన్. అందరూ కలిసి పనిచేసినప్పటికీ కూటమి గాలిలో రేణుకకి ఓటమి తప్పలేదని బయట కనడమే గాని అసలు కారణం నేతల మధ్య ఐక్యత లేకపోవడమేనట. అయితే ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. తమకంటూ ఒక సొంత నియోజకవర్గం లేకుండా పోవడంతో కార్యకర్తల నుంచి చెన్నకేశవరెడ్డిపై ఒత్తిడి పెరిగింది. ఓడిపోయిన తర్వాత కూడా పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న బుట్టా రేణుకపై నిరసన స్వరం పెంచింది ఎర్రకోట వర్గం. చెన్నకేశవరెడ్డికే ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని పట్టుబట్టింది. దీంతో ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీ కార్యక్రమాలు ఎవరికి వారే అన్నట్లుగా నిర్వహిస్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కల్పించుకొని రాజీ ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలితం కనిపించలేదు. ఆ సమయానికి కొట్టినా తర్వాత మళ్లీ అదే దారిలో ముందుకెళ్లారు ఇద్దరు నేతలు. దీంతో ఎమ్మిగనూరు కథ జగన్ దృష్టి దాకా వెళ్ళింది. ఇద్దరిని పిలిపించిన జగన్ సర్ది చెప్పే ప్రయత్నం చేశారట. డీలిమిటేషన్లో భాగంగా నియోజకవర్గాలు పెరుగుతాయని, అప్పుడు సర్దుబాటు చేస్తానని హామీ ఇచ్చారట జగన్. అయినా విభేదాలు కొనసాగడంతో పరిష్కార మార్గాన్ని మళ్లీ జగనే సూచించాల్సి వచ్చిందట. గతంలో బుట్టా రేణుక కర్నూలు ఎంపీగా పనిచేశారు. నిజానికి ఆమెకు ఎమ్మెల్యేగా కంటే ఎంపీగా పోటీ చేయడంపైనే ఆసక్తి ఉంది. ఎమ్మిగనూరు నుంచి 2 దశాబ్దాలకు పైగా రాజకీయాలు చేస్తున్న చెన్నకేశవరెడ్డి ఈసారి కూడా తన ఫ్యామిలీ పోటీ చేయాలని పట్టుబడుతున్నారట. విషయం తెలుసుకున్న జగన్ ఆ దిశగా మార్పులు చేర్పులు చేపట్టారు. కర్నూలు ఎంపీ ఇన్ఛార్జిగా బుట్టా రేణుకని, ఎమ్మిగనూరు ఇన్ఛార్జిగా చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డిని ఖరారు చేసేశారు. ఇది తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలోనే బుట్టా రేణుక, చెన్నకేశవరెడ్డి కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఫైనల్ చేయడంతో అందరూ ఓకే అన్నారట. బుట్టా రేణుక కర్నూలు ఎంపీ ఇన్ఛార్జిగా ఉండడం పట్ల ఆ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల ఇన్ఛార్జీలు ఓకే చెప్పడంతో నిర్ణయం ఫైనల్ చేసేశారట జగన్. అయితే ఎమ్మిగనూరులో మ్యాటర్ సెటిల్ అయింది ఓకే. కానీ గత ఎన్నికల్లో కర్నూలు పార్లమెంటు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మేయర్ బివై రామయ్య పరిస్థితి ఏంటనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానికి కట్టుబడి ఉంటానని, అభ్యంతరం తెలపబోనని రామయ్య చెబుతున్నారు. వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారట. అమ్మయ్య, ఇన్నాళ్లకు ఎమ్మిగనూరు పంచాయతీ ముగిసిందని భావిస్తున్నారట. ఇక ఎమ్మిగనూరు రాజకీయాల పట్ల ఉత్సాహం చూపిస్తున్న చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డి వచ్చేసారి జెండా ఎగరేయాలి అన్న లక్ష్యంతో పనిచేస్తున్నారట. మరి చాన్నాళ్లుగా నానుతున్న సమస్యకి అధినేత పరిష్కారం చూపించడం పార్టీకి కలిసొస్తుందా లేదా అన్నదే ఇప్పుడు పొలిటికల్ గా చర్చనీయాంశమవుతోంది.